యేసుని వెంబడించే భోజనం చూశారంట. చూసి వీడేంద్ర ఎట్లా మారిపోయాడో అని చెప్పి ఈయన మార్చిన వ్యక్తి ఈ యేసు మన ప్రాంతంలో ఉండకూడదని అందరు కలిసి బయటకు గెంటేస్తున్న సమయంలో ఈ యాయువు అడ్డుపడ్డాడో. హల్లెలూయా. అడ్డుపడి ఆయన కుమార్తె బాగుంది వస్తావా అని అంటే వస్తాను పదయ్యా అని అంటున్నాడు. నా బిడ్డ ఈ రోజు నీ మాట వింటున్న నీవు దేవునికి నీ దగ్గర ఉన్నటువంటి సంభాషణ ఎలా ఉండాలి అని అంటే, ఒకటి నీ సహాయం ఏంటో దేవుడికి చెప్పాలి. నువ్వు చెప్పడం కాదు కానీ ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది బిడ్డలు మందిరానికి వస్తారు, ఆదివారం వస్తారు, మరలా ఆదివారం కనిపిస్తారు. ఆదివారం కనిపిస్తున్నారు. నువ్వు దేవుడితో సహవాసం చేస్తే అది నీకు దీవెన. ఈరోజు నా బిడ్డ యేసుని నమ్ముకొని యేసు మీద అపనిందలు వేసే బిడ్డలు ఎక్కువైపోయాయండి. వాక్యం చెప్తుంది. ఈ అధికార మాట విని యేసు అంటున్నటువంటి మాట ఏంటో చూడండి. 34వ వచనము 34వ వచనం 34వ 35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీకు